తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు మన లోకల్ కిచెన్లో మనతో పాటు ఉన్నారు కుకరీ స్పెషలిస్ట్ విజయరావు గారు. మరి విజయరావు గారిని అడిగి తెలుసుకుందామా ఈరోజు మనకు ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారో. హాయ్ విజయరావు గారు. హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈరోజు ఏ ఐటమ్స్ చూపిస్తున్నారు? ఈరోజు పూల్ బడియోంకి చాట్, రెండోది బ్రెడ్ పకోడీ చాట్. ఓకే, రెండు చాట్ ఐటమ్స్ నేర్చుకుంటున్నాం. రెండు. ఓకే వ్యూవర్స్, ఈ ఎపిసోడ్లో మనం 2 చాట్ ఐటమ్స్ నేర్చుకోబోతున్నాం. అది ఫూల్ బడియోంకి చాట్, అలాగే బ్రెడ్ పకోడీ చాట్. మరి విజయరావు గారు, ఫస్ట్ మా వ్యూవర్స్ కోసం ఏ ఐటమ్ నేర్పిస్తున్నారు? ఫస్ట్ పూల్ బడియోంకి చాట్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేయాలో చూపిస్తారా? చెప్తాను. పూల్ బడియోంకి చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కలర్ఫుల్, అంటే ఈ మాదిరిగా వడియాలు దొరుకుతాయండి, బియ్యం పిండితో తయారు చేస్తారు. ఆ వడియాలు తీసుకోవాలి. 1 కప్పు ఉల్లి తరుగు, 1 కప్పు కీరా స్లైసెస్ తగినన్ని, షిమ్లా మిర్చి తరుగు 4-5, పచ్చిమామిడి, ఉప్పు, పసుపు వేసి పెట్టిన తురుము అది 2-3 టీ స్పూన్లు, దానిమ్మ గింజలు 4-5 టీ స్పూన్లు, స్వీట్ చట్నీ 2-3 టీ స్పూన్లు, ఉడికించిన శనగలు ఉప్పు వేసి అంటే 3-4 గంటలు నానబెట్టి తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి ఉడికించిన శనగలు 1 కప్పు, పెరుగు 4-5 టీ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు 2-3 టీ స్పూన్లు, క్యారెట్ స్లైసెస్ 4-5, మిరియాల పొడి 1 టీ స్పూను. ఇవన్నీ కూడా కావాలి. ఓకే, ఐటమ్స్ అనేవి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. మరి ఈ చాట్ ఐటమ్ ని స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి నూనె పెట్టేస్తే ఇవి మనం ఫ్రై చేద్దాం. ఓకే, మనం వడియాలు ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇది చాట్ ఐటమ్ కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇవి లైట్ గా ఉంటాయి కదా వడియాలు. అవును, శనగలు కొద్దిగా హెవీగా ఉంటుంది, అదనమాట కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఇవి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, ఇవి ఇలాగే రెడీగా కూడా దొరుకుతాయి. రెడీగా కూడా దొరుకుతాయి అన్నమాట. సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, అందుకని కలర్ఫుల్. ఓకే, మరి నూనె కాగింది కదా, కాగింది. వడియాలు వేయించు. ఇప్పుడు వడియాలు భలే బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. జాయిలను పెట్టాము. ఇలా అట్రాక్టివ్ గా ఉంటే పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోతారు. భలే బాగున్నాయి. ఇవి చూసేసరికి ఐడియా వచ్చేసింది తయారు చేయాలని. ఓకే, ఇది మీ ఓన్ ఐటమ్ అన్నమాట. అంతే, మోస్ట్లీ అవే ఐటమ్ చూసి నేను రెసిపీ రాసుకుంటానండి. ఇంగ్రీడియంట్స్ చూసి రెసిపీ రాసు. ఓకే, ఇవి ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి వీటిని గార్నిషింగ్ కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వేరే బిర్యానీలు అవి చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు వడియాలు రెడీ అయిపోయాయి. వడియాలు రెడీ అయిపోయాయి, ఫ్రై చేసాం, రెడీగా ఉన్నాయి. ఓకే వ్యూవర్స్, మరి మనం ఫుల్ బడియోంకి చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, దానికోసం కలర్ఫుల్ వడియాల్ని మనం వేయించుకున్నాము. మరి అవి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి చిల్డ్రన్స్కి చాలా అట్రాక్టివ్గా తింటారు. మరి దాంతో చాట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు Local Kitchen.